దేశంలో అసంఖ్యాకమైన వ్యక్తులు తమ వ్యాపార నైపుణ్యం ప్రదర్శించేందుకు ముద్రా యోజన ద్వారా హామీ లేని రూపాయలు 33 లక్షల కోట్ల రుణాలను అందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. మొత్తం 52 కోట్ల రుణాలు మంజూరయ్యాయన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన 10వ వార్షికోత్సవం నేపథ్యంలో పథకం లబ్ధిదారులతో ఆయన మంగళవారం తన నివాసంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్రా యోజన అనేక మందిని ఉద్యోగులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మార్చేందుకు దోహదం చేసిందన్నారు. ముద్రా లబ్ధిదారులలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు ఉన్నారని, 70% పైగా మహిళలు ఉండటం చాలా సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ రుణాలు పొందడమే కాకుండా వాటిని తిరిగి చెల్లించడంలోనూ ముందున్నారని కొనియాడారు. ఈ పథకాన్ని సమీక్షించి మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో ప్రతి ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు రుణ సదుపాయం కల్పించే బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మోదీ వివరించారు. ముద్రా యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆ రుణాల ద్వారా తాను ఎదిగిన తీరును ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. తనకు హిందీ రాదని తెలుగులో మాట్లాడతానని ఆమె విజ్ఞప్తి చేయడంతో ప్రధాని అందుకు అంగీకరించారు. దాంతో ఆమె తన నైపుణ్యాన్ని వివరించారు. నాకు 2009లో పెళ్లైంది. 2019 వరకు గృహిణిగా ఉన్నాను. కెనరా బ్యాంక్ రీజనల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్లో జనపనార, జూట్ బ్యాగుల తయారీపై నేను 13 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత కెనరా బ్యాంకు వాళ్ళే ఎలాంటి పూచీకత్తు లేకుండా రూపాయలు 2 లక్షల ముద్రా రుణం ఇచ్చారు. 2019 నవంబర్లో వ్యాపారం మొదలుపెట్టాను. నా చెల్లింపులు బాగా ఉండటాన్ని చూసి బ్యాంక్ 2022లో రూపాయలు 9.5 లక్షల రుణం ఇచ్చింది. ఇప్పుడు నా దగ్గర 15 మంది పనిచేస్తున్నారు. అందరూ గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రంలో శిక్షణ పొందినవారే. అందరూ గృహిణీలే. ఒకప్పుడు అక్కడే శిక్షణ పొందిన నేను ఇప్పుడు నాలాంటి మహిళలకు బోధిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటాను అని ఆ మహిళ పేర్కొన్నారు. ఆమె ఎదుగుదలను ప్రధాని మోదీ అభినందించారు. ఎస్వి ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.